ఫ్రెండ్స్ ఒకసారి చూడండి, దీన్ని కరగడ పర అంటారు. ఈ కరగడ చేపలు చిన్నవి, ఇది ఇంకా పెద్ద కరగడ చేపలు అయితే ఎలాంటి ఎర్లకు పడతావో నేను చూపిస్తాను చూడండి. దీని ప్రాణంతోనే ఉంది, ప్రాణంతోనే ఉంచాను. పెద్ద పెద్ద కరగడ చేపలు అయితే ఇంకా పెద్ద రైలుకి పడతావు. అది ఆ రైలు కూడా ఏంటంతా నేను చెప్తాను చూడండి. మనం టైగర్ రై అంటాం, టైగర్ రైలు బ్లాక్ ఉంది, ఆ రైలు తీస్తాను ఇప్పుడు చూడండి. దీన్నే టైగర్ రైలు అంటాం, ప్రాణంతోనే ఉన్నావు. ఒకసారి చూడండి, పెద్ద పెద్ద కరగడ చేపలు మనకు 10 కేజీలు 12 కేజీలు కరగడ చేపలు పడాలంటే టైగర్ రైలు మనం ఎక్కువగా కొడతాము. ఇవి ప్రాణంతోనే ఉన్నాం. ఈ రోజు అయితే మనకు పెద్ద సైజు కరగడ చేపలు పడలేదు, చిన్న చిన్న పడ్డ కేజీ 2 కేజీలు. మనకు 10 కేజీల పీసులు 15 కేజీల పీసులు రావాలంటే టైగర్ రైలు తప్పనిసరిగా కొట్టాలి. ఓకే, ఈ ప్రాణంతోనే ఉన్నావు టైగర్ రైలు కూడా. ఇదో ఇప్పుడే నేను వాటర్ తోడను, మనకు వేట అయిపోయి ఒట్టుకెళ్ళిపోతుంది. చిన్న చిన్న చేపలు పడ్డావు, 1 కేజీ 2 కేజీల చేపలు ఒక 400 కేజీలు 500 కేజీలు వస్తావు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఎలా కదులుతుంది చూడండి. ఇదైతే ఇంకా ప్రాణంతోనే ఉంది, అసలు సవ్వలేదు. మా వాళ్ళందరూ కూడా అదే బోట్ అయితే క్లీన్ చేసుకున్నారు, ఒడ్డుకెళ్ళిపోతాం కదా. ఓకే, సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ వీడియోతో కలుద్దాం.